రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే వాళ్ళ భాగస్వామ్యంలో ఇచ్చే ఆహారం మీద ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కి లోబడి ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. దీంట్లో ఎక్కువగా పిల్లలకి ఇచ్చేది భోజనాలు హాస్టల్లో అయితేంటి, స్కూల్స్లో అయితేనేంటి, అంగన్వాడీలో అయితేనేంటి, వీటిలో ఏవి కూడా మెనూ ప్రకారం డీవియేషన్ కాకుండా జాగ్రత్తగా ఇవ్వాలనేది ఈ యాక్ట్ చెప్తుంది. ఈ యాక్ట్ ప్రకారం పోవాలి ఖచ్చితంగా. ఇది కేంద్రానికి, రాష్ట్రానికి మేము నివేదికలు సమర్పిస్తాం. ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయా అని మాకు వీడియోల రూపంలో కూడా ఏవైనా కానీ ఎక్కడైనా తప్పిదాలు జరిగినటివి అవన్నీ వీడియోల రూపంలో మాకు వాట్సాప్ చేస్తే కనుక ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది విజయవాడలో నుండి చర్యలు తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ దాదాపు 175 నియోజకవర్గాలు తిరగాలంటే చాలా అందుకనే మేము ఏదైనా ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, సోషల్ మీడియాలో మా వీడియోస్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అవేర్నెస్ తెలుసుకోవాలి, ఏమి ఇస్తూ ఉన్నారు, ఎప్పుడు ఇస్తూ ఉన్నారు, ఎంత ఇస్తూ ఉన్నారు, ఈ వివరాలన్నీ పబ్లిక్ తెలియాలి, ఓపెన్ అప్ కావాలి. ఈరోజు ఇంటర్మీడియట్కు మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం వన్ మంత్ నుంచి. దానికి గాను మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఈ విషయంలో ఆయన చొరవ తీసుకొని చేస్తున్నందుకు ఫుడ్ కమిషన్ తరఫున, ఇంటర్మీడియట్ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అందుకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే ఎంత డబ్బులు వస్తాయి, ఇప్పుడు దాదాపు 6 to ఇంటర్మీడియట్ పిల్లల వరకు ₹9.69 ఇస్తుంది ప్రభుత్వం కూర చేసినందుకు మాత్రమే స్కూల్స్లో. మిగతా రైస్, ఎగ్స్, చిక్కీస్, రాగి మాల్ట్కి సంబంధించిన